ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ భారచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. అథ కథా ప్రారంభ. పుస్తకం ప్రకారం తాపీగా గ్రాంధికంలో ఉన్న పుస్తకం కథ చదువుకోవచ్చు. మనం కథ చెప్దాము, పిల్లలు కూడా సులువుగా వినేస్తారు. తప్పకుండా. అయితే మనకి ఎక్కడెక్కడ అధ్యాయాలు మారుతాయో అవి ఒక చోట చూసుకుని కథ నేను చెప్తాను. వినాయక వ్రత కథ ప్రారంభం ఎట్లా అయిందంటే, సూత మహాముని సౌనకాద మునులకి విఘ్నోత్పత్తి, ఈయన విఘ్న గణనాథుడు ఎట్లా పుట్టాడు, ఏ రకంగా ఆయన్ని తలుచుకుంటే జనులకి విఘ్నాలు అవి తొలుగుతాయి, జీవితం ప్రశాంతంగా మానవులకు వెళ్తుంది, దేవతలు కూడా ఈయన్ని ఎట్లా పూజించారు, తర్వాత ఈ విఘ్నేశ్వరుడి పూజ చేయకపోతే ఎట్లా నీలాప నిందల పాలవుతారు, ఆ కథా ప్రారంభం అంతా మొదటి నుంచి చెప్పడం మొదలుపెట్టారట. పూర్వం ఒకసారట పరమేశ్వరుడు గజముఖం కలిగిన ఒక రాక్షసుడు తన కోసం తపస్సు చేసి, ఆయన చాలా తీవ్రమైన తపస్సు చేశాడు. గజాసురుడు అనే రాక్షసుడు ముఖము గజముఖం కలిగి ఉన్నవాడనమాట. అయితే అతను చాలా కాలం తపస్సు చేయగా చేయగా పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. సాధారణంగా బ్రహ్మదేవుడికి ఎక్కువ కాలం తపస్సు చేయాలి, శివుడికి అంత ఎక్కువ కాలం తపస్సు చేయక్కర్ల, సులభ సాధ్యుడు శివుడు. ఆయనకు ప్రత్యక్షమైనాక పరమేశ్వరుడు అడిగాడు, నీకేం కావాలి నాయన అంటే, అయ్యా నువ్వే నాకు కావాలి, నా యందు నివసించి ఉండమని గజాసురుడు పరిపరి విధాలుగా పరమేశ్వరుని ప్రార్థించాడు. భక్త సులభుడైన పరమేశ్వరుడు అలాగేనని ఈ గజాసురుడి యొక్క గర్భంలోనే అతని లోపలే ఆత్మలింగ స్వరూపంతో ఉండిపోయాడు. అయితే ఎంతకాలమైనా వరాలు ఇవ్వడానికి వెళ్ళిన పరమేశ్వరుడు తిరిగి రాకపోయేసరికి పార్వతీదేవి తర్వాత కైలాసంలో ఉన్న ప్రమథగణాలందరూ చాలా ఆందోళన చెంది స్వామి ఎక్కడున్నాడని అన్ని చోట్ల ప్రశ్నించి గజాసురుడి గర్భంలో ఉన్నాడని తెలుసుకుని ఆయనని ఏ విధంగా అయినా వెనక్కి తెచ్చుకునే ఉపాయం వాళ్ళకి తెలియక బ్రహ్మ విష్ణువులు ఇద్దరిని వాళ్ళు ఆశ్రయించారు. ఏదో ఒక విధంగా పరమేశ్వరుని వెనక్కి తీసుకురమ్మని. అయితే విష్ణువు ఏంటంటే జగన్నాటక సూత్రధారి. ఆయన ఏం చేశాడంటే, ఈ గజాసురుడు అనేవాడు పరమేశ్వరుని గర్భంలో ఈ రోజు పెట్టుకున్నాడు, ఆయన్ని బయటికి తీసుకొస్తే రేపు వాడు మళ్ళీ తపస్సు చేస్తాడు, మళ్ళీ వాడి గర్భంలోకి మళ్ళీ వెళ్ళిపోతాడు, ఈయన ఒప్పుకుంటాడు కదా. అందుకని అసలు ఈ గజాసురుడు అనే వాడిని లేకుండా సంహరించాలని, లేకుండా చెయ్యాలి. ఇంకా అదే దానికోసమని ఏం చేశాడట, ఈ బ్రహ్మాది దేవతలందరినీ గంగిరెద్దుల వాళ్ళుగా తయారు చేశాడు. తను కూడా సన్నాయి అవి దాల్చి సన్నాయి వాయిస్తూ, తర్వాత ఏమో ఈ విష్ణువు ఇంద్రుడు మొదలైన వాళ్ళందరికీ ఏమో ఈ డోలు సన్నాయి వాయిద్యాలు అవన్నీ ఇచ్చాడనమాట. ఈ గంగిరెద్దులు ఆడిస్తూ ఈ చుట్టుపక్కల ఊళ్ళల్లో గంగిరెద్దులు ఆడిస్తూ ఈ గజాసురుడి ఊళ్ళో కూడా గంగిరెద్దుల ఆట మొదలుపెట్టాడు. అది జగన్మోహనంగా ఉంది, చాలా బాగుందని గజాసురుడు కూడా తన కోట ఎదురుగుండా వీళ్ళతోటి గంగిరెద్దులు ఆడించాడు. గంగిరెద్దులు ఆడించేసరికి వీళ్ళు ఏం చేశారు, చాలా తెలివిగా నందీశ్వరుణ్ణి ప్రధానమైన గంగిరెద్దుగా తీసుకుపోయారు. ఆయనేమో స్వామి కోసం కొంతకాలంగా వేచి ఉన్నాడు. నందీశ్వరుడు శివుని యొక్క ప్రథమ భక్తుడు. అవును, అమ్మవారి తర్వాత ఆయనే ప్రథమ దర్శనాన్ని కూడా పొందేవాడు. ఎంతకాలంగానో స్వామిని చూడక ఒక ఉద్రేకంతో ఉన్నాడనమాట ఆయన. అయితే ఈ గంగిరెద్దులు ఆడిన తర్వాత గజాసురుడు అన్నాడు, ఎంతో అద్భుతంగా ఉంది నాయన, మీకేం కావాలో అడగండి, మీకేం కావాలంటే అది ఇస్తానన్నాడు. అప్పుడు ఈ విష్ణుమూర్తి ఏం చెప్పాడంటే, ఈయన శివుని యొక్క వాహనమగు నంది తన స్వామి కోసమే ఈ ప్రయత్నం అంతా చేశాడు, కాబట్టి నువ్వు శివుణ్ణి ప్రసాదించాలి మాకు అనగానే గజాసురుడు అన్నాడు, నా గర్భంలో ఉన్నాడు పరమేశ్వరుడు, మరణిస్తే తప్పిస్తే గర్భంలో ఉన్నవాడిని నేను ఇంకో రకంగా తీయలేను, కాబట్టి నన్ను సంహరించి శివుణ్ణి తీసుకెళ్ళమన్నాడు. అప్పుడు ఈయన ఏం చేశాడు, విష్ణువు ఈ సన్నాయి వాయిద్యాలు డోలు వాటితోటి అంటే పెద్ద శబ్దం వచ్చేసరికల్లా ఉద్రేకం కలుగుతుంది. ఈ ఎద్దుకి ఉద్రేకం ఎట్లా కలుగుతుంది, బాగా డోలు మోగేసరికల్లా సంతోషం పట్టలేక నాట్యం చేస్తే గంగిరెడ్ల ఆట అదే. అందుకని ఏం చేశారు, బాగా ఉద్రేకంగా వాయిద్యాలు బోరుగా పెద్ద శబ్దాలు వచ్చేలాగా చేసి నందిని ప్రేరేపిస్తే ఈ నందీశ్వరుడు ఏం చేశాడు, గజాసురుడి గర్భాన్ని చీల్చేశాడు కొమ్ములతోటి. ఆ గర్భస్థుడైన పరమేశ్వరుడు బయటపడ్డాడు. ఆయన అక్కడి నుంచి బయటకు వచ్చేసాడు. అయితే ఈ మరణావస్థలో ఉన్న గజాసురుడిని చూసి ఆయనకు చాలా దుఃఖం కలిగింది. పరమేశ్వరుడికి, అయ్యో ఇతడు నా భక్తుడు, ఈ గర్భంలో ఉండమని కోరకుండా ఇంకేదైనా కోరిక కోరుంటే వాడికి ఆ కోరిక నేను తీర్చేవాడిని, కాబట్టి నీ చివరి కోరిక ఏమిటో చెప్పమని అడిగారు. అయితే అతను ఏమన్నాడట, నా చర్మాన్ని నువ్వు ధరించు, నా శిరస్సుని త్రిలోక పూజ్యం చేయి అని అడిగాడు. దానికి ఒప్పుకున్నాడట. గజముఖమును త్రిలోక పూజ్యము చేయుట, ఈ పాయింట్కి ఒప్పుకున్నారు. ఒప్పుకుని ఆ గజాసురుణ్ణి వదిలిపెట్టి
పరమేశ్వరుడు ఇంటి దారి పెట్టాడు. ఎప్పుడైతే ఈ ప్రమథగణాలు తెలుసుకునే స్వామి తిరిగి వచ్చేస్తున్నాడని పార్వతీదేవికి కబురు చేశారు. ఆమె చాలా రోజుల నుంచి భర్త కోసం వేచి ఉండి తలంటు పోసుకోలేదట. అలాగే ఉన్నాను, ఇవాళ స్వామి తిరిగి వస్తున్నాడు కాబట్టి వాళ్ళు వచ్చే లోపల నేను చక్కగా స్నానం అది చేద్దామని ఈవిడేం చేసింది, అంతఃపురం లోపలికి వెళ్ళి స్నానానికి ఏర్పాటు చేసుకుంది. బోళ్ళంతా సున్నిపిండి అది కలిపెట్టారు. ఈ సున్నిపిండితోటి ఒంటికి రాసుకుంటుంటే అది నలుగు, ఇట్లా నలుగు పిండి ముద్దలు ముద్దలుగా బంతుల్లాగా కనపడుతోంది. ఆమె ఆ బంతుల్ని చూసి సరదా పడి ఏం చేసిందట, ఆ బంతులు 5-6 కలిపి ఒక బాలక రూపంలో చేసింది, బొమ్మలాగా చేసిన తర్వాత ఆమె ఆ ప్రతిమను చూసి సంతోషం పట్టలేక ఈ ప్రతిమకి ప్రాణం పోసి ఒక బాలక రూపాన్ని ఇచ్చి వాకిట్లో నుంచోబెట్టింది. ఎవరు రాకుండా చూసుకోని ఆయన కాపలా కింద వాకిట్లో నిలబడి ఉన్నటువంటి ఈ బాలకుడు కాపలా కాస్తున్నాడు. ఇంతలో ఏమైంది, ఈవిడ లోపల స్నానం చేస్తుంది, లోపల అమ్మవారి వ్యవహారాల్లో ఆమె ఉంది. పరమేశ్వరుడు ప్రమథగణాలన్నిటితోటి లోపలికి వచ్చి అంతఃపురంలోకి ఒక్కడే వచ్చాడు. ఆయన ఒక్కడే వచ్చేసరికల్లా వాకిట్లో నిలబడి ఉన్న బాలుడు ఆయన్ని లోపలికి వెళ్ళనివ్వల. పరమేశ్వరుడు కొంచెం ఉగ్రత చెంది, చాలా కాలం అయిపోయింది అమ్మవారిని చూసి, పార్వతీదేవిని చూసి చాలా రోజులైంది, ఆయన ఎప్పటి నుంచో గజాసుర గర్భంలో ఉన్నాడు కదా, ఈ వాకిట్లో ఉన్న బాలుడిని త్రిశూలంతో అతని మెడని ఛేదించేసి ఆయన లోపలికి వెళ్ళిపోయాడు. లోపల పార్వతీదేవి అలంకారం అది చేసుకుంటుంది. భార్యాభర్తలు ఇద్దరు చాలా కాలం తర్వాత కలుసుకోవడంతో కుశల ప్రశ్నలు, రకరకాల ప్రశ్నలు, కబుర్లలో చాలాసేపటికి ఈ వాకిట్లో ఉన్న బాలుడి ప్రస్తావన వచ్చింది. ఈ పిల్లవాడి శిరస్సు దునివి లోపలికి వచ్చానని పరమేశ్వరుడు చెప్పగానే పార్వతీదేవి చాలా దుఃఖించిందట. లేక ఒక ప్రతిమను చేసి ఆ ప్రతిమకి ప్రాణం పోసి సంతానంగా భావించాను, నువ్వు అతడిని ఈ రకంగా చేసావు, నా బాలుడిని నాకు తెచ్చి ఇవ్వమని. అప్పుడు ఈయన బయటికి వెళ్ళి చూసేసరికల్లా కళేబరం ఉంది, మొండెం ఉంది, తల శిరస్సు లేదు. ఈ శివుని యొక్క త్రిశూలం తగిలేసరికల్లా తల కాస్త పోయింది. దాంతో ఆయన ఏం చేశాడట, ఉత్తర దిగ్భాగం వైపు ఏ ప్రాణి అయితే తల పెట్టుకుని ఉంటుందో అతనిని తీసుకురమ్మన్నారు. కానీ ఆయనకు అప్పుడు జ్ఞాపకం వచ్చింది, గజాసురుడికి అతని తలని త్రిలోక పూజ్యం చేస్తానని అన్నాను కాబట్టి ఒక గజం యొక్క శిరస్సుని తీసుకురండి అని చెప్తే ఒక గజం యొక్క శిరస్సును తీసుకొచ్చారు. ఏనుగు తలని తీసుకొచ్చి ఈ బాలుడికి అతికించి ప్రాణప్రతిష్ఠ చేశారు. మళ్ళీ ఆ బాలుడు పునర్జన్మని పొందాడు. ఈ ఏనుగు ముఖము పెట్టడం వల్ల ఆయన్ని గజాననుడు అన్నారు. గజము యొక్క ఆననము, ముఖము కలిగిన వాడు. ఈ పిల్లవాడిని ప్రేమాతిశయంతో పెంచుకున్నారు. తర్వాత వీళ్ళకి కుమారోత్పత్తి కూడా, స్కంద జననం కూడా జరిగింది. ఈ ఇద్దరు కుమారులతోటి చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. దేవతలు అందరూ ఏం అడిగారంటే, అయ్యా మాకు 2 కావాలి. ఒకళ్ళేమో సేనానాయకుడుగా స్కందుడు జన్మించాడు. అయితే ఈ గణాధిపత్యం, ఈ మొత్తం ఈ సమూహానంతటికీ ఒక అధిపతి కావాలి. అతడు విఘ్నాలకి కూడా అధిపతిగా ఉండాలి. ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా ఏ పనైనా మొదలుపెట్టేటప్పుడు ఒక శంక కలుగుతుంది, అవుతుందా అవదా, జరగదేమోనన్న భయం ఉంటుంది. ఈ పని చేస్తే ఇది జరగదేమోనన్న భయం ఉండదు అనే ఒక భావం, ఒక ధైర్యం కావాలంటే ఆ విఘ్నానికి ఒకడు అధిపతిగా ఉండాలి, అధిదైవతంగా ఒకళ్ళు ఉండాలి. దానికి ఈ గణాధిపత్యాన్ని ఎవరో ఒకళ్ళకి ఇవ్వమని, మాకు ఒక గణాధిపతిని ఇవ్వమని దేవతలందరూ వచ్చి పరమేశ్వరుని ప్రార్థించారు. అయితే ఇప్పుడు పరమేశ్వరుని యొక్క కుమారులైన వాళ్ళిద్దరూ కనపడుతున్నారు. వీళ్ళిద్దరిలో ఒకళ్ళని గణనాయకుడిని చెయ్యొచ్చు. అప్పుడు ఎట్లా, 2 కుమారుల్లో ఎవరు పెద్దవాడు చిన్నవాడు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన ప్రజ్ఞ ఉంది. గణపతికి ఎప్పుడైతే మనం ప్రాణప్రతిష్ఠ చేశారో తర్వాత ఆయనకి ఉపనయనం చేశారు, సకల విద్యలు అభ్యసించాడు ఆయన. తర్వాత ఏమో శాస్త్రాలన్నీ నేర్చుకున్నాడు, ఎంతో కాలం తపస్సు చేశాడు, స్వంతంగా చాలా బలాన్ని సంపాదించుకున్నాడు. స్కందుడేమో పుట్టుకతోటే ఆయన రకరకాల చోట్ల నుంచి చ్యుతిని పొంది అంటే బలవత్తరమైన జీవితాన్ని పొంది ఉన్నవాడు. ఆయన సేనాధ్యక్షుడుగా ఉన్నాడు, మహాబలవంతుడు, యోగశక్తి కలిగిన వాడు. మరి ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు శక్తిమంతుడు అనేది తేల్చాలని భావించారు. అప్పుడు వీళ్ళందరూ ఏమన్నారు, ఏదైనా ఒక పరీక్ష పెట్టండి, పరీక్షలో గెలిచిన వాళ్ళకి గణాధిపత్యం ఇచ్చేయచ్చు. ఈ పరీక్ష పెట్టాలంటే ఇద్దరికి సమానమైన బలాలు ఉండాలి కదా, ఇద్దరు ఒకలా ఉంటే వాళ్ళకి పరీక్ష. వీళ్ళిద్దరూ చెరొక రకంగానూ ఉన్నారు. వినాయకుడు తిరగడానికి అనింద్యుడు అనే ఒక ఎలుకని ఏర్పాటు చేశారు. ఆయన వాహనమే మూషిక వాహనం. అవును, మూషికాసురుని సంహరించాడు కాబట్టి వచ్చాడని ఒక కథనం చెప్పుకుంటారు. వీరే ఒక అనింద్యుడు అని ఒక ఎలుకని ఆయనకి ఇచ్చారు. ఈ ఎలుక మీద తిరిగేవాడు స్థూలకాయుడైన వాడు ఒకడైతే, రెండో వాడు నెమలి మీద తిరిగేవాడు, తర్వాత సేనాధ్యక్షుడుగా ఉండి యుద్ధ విద్యలు క్షుణ్ణంగా అభ్యసించిన వాడు రెండో ఆయన. ఆయనకి యుద్ధం చేయగలిగే శక్తి ఉంది. వీళ్ళిద్దరికీ ఒకే ఇది ఎట్లా అని ఆలోచించిన పరమేశ్వరుడు ఏమన్నాడంటే, ఈ మొత్తం ప్రపంచమంతా 3,33 కోట్ల దివ్య తీర్థాలు ఉన్నాయి. ఎవరైతే ముందుగా ఈ తీర్థాలన్నిట్లలో స్నానం చేసి
ఇక్కడికి కైలాసానికి చేరుకుంటారో వాళ్ళకి ఈ గణాధిపత్యం ఇస్తానన్నాడు. స్కందుడు సరేనని నెమలి వాహనం ఎక్కి తుర్రుమని వెళ్ళిపోయాడు. గజాననుడు నుంచున్నాడు. ఆయనకి ఏం చేయాలో తెలియలా. తండ్రికి నమస్కరించాడు. మేమిద్దరం ఒక శక్తి కలిగిన వాళ్ళం కాదు, అతను బలాఢ్యుడు, చులకనైన శరీరం కలిగిన వాడు, వాహనం కూడా గొప్పది, ఎగరగలదు, పరిగెత్తగలదు. నాకు వాహనము లేదు, శక్తి లేదు, నన్ను ఏం చేయమంటావో అని అడిగితే అప్పుడట విష్ణుమూర్తి కూడా ఉన్నాడు సన్నిధిలో. ఈయన ఏం చెప్పాడంటే భగవంతుడు పరమేశ్వరుడు ప్రపంచంలో ఉన్న నీరు మొత్తానికి నారాయణుడే అధీనం, ఆయన అధీనంలోనే ఉంటాయి. నారములన్నిటికీ శక్తి కలిగిన వాడు, అంటే అన్ని ఎవరి అధీనంలో ఉంటాయంటే నారాయణుడిని అధీనంలో ఉంటాయి నాయన. కాబట్టి నారాయణ మంత్రాన్ని జపిస్తూ, ప్రపంచం అంటే తల్లి తండ్రి, నీళ్ళన్నీ అధీనంలో ఉండేవాడు నారాయణుడు. నారాయణ మంత్రం చదివితే నీటిని ముట్టుకున్నట్టే, నీళ్లలో స్నానం చేసినట్టే. మరి ఇప్పుడు ప్రపంచంలో ఉన్న నదులన్నీ అన్నారు కదా, తల్లిదండ్రుల్ని మించిన ప్రపంచమే లేదు. కాబట్టి ఈ తల్లిదండ్రులైన మా ఇద్దరి చుట్టూ తాను ప్రదక్షిణం గనక చేస్తే, నారాయణ మంత్రంతో అమ్మా నాన్నల ప్రదక్షిణం చేస్తే నువ్వు అన్ని నీళ్లలో నువ్వు స్నానం చేసినట్టు, సర్వతీర్థ స్నానము అవుతుంది, ప్రపంచమంతా తిరిగినట్టు కూడా అవుతుంది అని చెప్పారు. చెప్పగానే ఈయన నారాయణ మంత్రాన్ని సాంగంగా ఉపదేశం పొంది నారాయణ మంత్రంతో అమ్మా నాన్నల చుట్టూ తానే ప్రదక్షిణం చేయటం మొదలుపెట్టాడు. ఈయన ప్రదక్షిణం చేస్తుంటే స్కందుడు ఏ ఏ తీర్థాల్లోకి వెళ్ళాడో అక్కడి నుంచి తన అన్నయ్య స్నానం చేస్తూ వెనక్కి వస్తున్నట్టుగా కనపడుతున్నాడట ఆయనకి. ఆశ్చర్యపోయాడు స్కందుడు. ఎట్లా అన్నయ్య నాకంటే ముందు వెళ్ళిపోయాడు, ఆయన వాహనం పరిగెత్తలేదు, మందేమో ఎగురుతుంది, పరిగెత్తుతుంది, ఇంత శక్తి కలిగింది. అయినా కూడా ప్రతి తీర్థంలోనూ తనకంటే ముందే అన్న స్నానం చేసి సోదరుడు తిరిగి వస్తున్నట్టుగా కనపడింది. ఆయన తిరిగి వచ్చే లోపల ఆయన 3 ప్రదక్షిణాలు చేసేసి నిలబడినాడు. స్కందుడు తిరిగి వచ్చి సన్నిధిలో నిలబడి, అమ్మా నాన్నల సన్నిధిలో నిలబడిన ఈ గణాధిపతిని మన వినాయకుడిని చూసి ఆయన ఆశ్చర్యపోయి, తండ్రి అన్నగారి మహిమ తెలియక, ఆయన గొప్పతనం తెలియక నేను తొందరపడి గణాధిపత్యాన్ని నాకు కూడా కావాలన్నాను, కానీ నాకు వద్దు, ఈ గణాధిపత్యాన్ని అన్నయ్యకే ఇచ్చేసేయమని ఆయన నమస్కారం చేసి తన ఓటమిని ఒప్పుకుని, అన్నల ఎదుట ఓటమిని ఒప్పుకోవాలి పెద్దవాళ్ళ ముందు, ఆ మాట చూపిస్తారు మనకి ఈ కథలో. అప్పుడు గణాధిపతిగా ఈయన్నే వినాయకుడినే నియమించారు. అప్పుడు ఏమైందట, సర్వలోకవాసులు ఈయన్ని పూజించారు విశేషంగా గణపతిని. అప్పటిదాకా వినాయకుడు గజాననుడుగా ఉన్నవాడు వినాయకుడు అయ్యాడు, తర్వాత విఘ్నాధిపతి అయ్యాడు, ఈ గణాధిపతి కూడా అయ్యాడు. అందరి దగ్గరికి వెళ్ళాడు, అందరి ఇళ్లలోనూ పూజలు చేశారు, ఆయనకి బోల్డని రకాల సమర్పించారు. ఈయనకి మొదటి నుంచి ఆహార ప్రియుడుగా కనబడతాడు. గజ ముఖం అవటం వల్ల గజమే ఆహార ప్రియత్వము, అంటే ఎక్కువ ఆహారాన్ని తీసుకునే పద్ధతి కలిగింది కాబట్టి బొజ్జగన్నపై అంట ఆహారం తీవ్రంగా ఎక్కువ తీసుకునేవాడు. ఇన్ని రకాల పదార్థాలు అన్ని చోట్ల దేవతలందరి ఇళ్లకి వెళ్ళాడు, ఎవరేం పెడితే అవి ఆరగించాడు. కడుపు నిండా తిన్నాడు. తిన్నాక చీకటి పడ్డాక ఇంటికి వచ్చాడట. ఈ కైలాసానికి తిరిగి వస్తున్నాడు. ఈ వస్తుంటే ఏం చేశాడు, కొన్ని లడ్డూలు పట్టుకున్నాడు, కొన్ని ఎలుకకి ఇచ్చాడు, ఆల్రెడీ భుజించాడు. బాగా నిండుగా ఉండేసరికి ఆయాస పడుతున్నాడు. ఆయన ఏం చేశాడు, వచ్చి ఇవాళ నాకు గణాధిపత్యం లభించింది, వీరందరి సేవలు నేను పొందానని వాళ్ళ అమ్మకి నాన్నకి ఇద్దరికి నమస్కరిద్దాం అనుకున్నాడు. వంగితే ఈయనకి చేతులు అందితే కాళ్ళు లేచిపోతున్నాయి, కాళ్ళు నేల మీద ఉంటే చేతులు అందట్ల. ఈ నమస్కారం చేయటానికి అవస్థ పడుతున్నటువంటి గణపతిని చూసేసరికల్లా పరమేశ్వరుడి తలభాగంలో చంద్రవంక స్వరూపంలో చంద్రుడు ఉంటాడు. ఆయన పకపకగా నవ్వాడు. పుస్తకాల్లో వికటముగా నవ్వేను అని రాస్తారు. ఎక్కిరించాడనమాట, పరిహాసంగా నవ్వేసరికల్లా ఆ నవ్వుకి ఈ గణాధిపతి యొక్క బొజ్జ పగిలి ఆయన కాస్త మృతుడైపోయాడు, పడిపోయాడు కింద. ఆ పొజ్జల నుంచి రకరకాల కొడువులు, ఉండ్రాళ్ళు, పొద్దునుంచి తిన్నటువంటి మోదకాలు, లడ్డూలు అన్నీ నేలంతా దొర్లినాయి. ఈ పార్వతీదేవి కష్టపడిపోయింది, చాలా కష్టంతో వచ్చింది ఆవిడకి. ఓరి దుర్మార్గుడా, నిన్ను చూడడం వల్లే కదా నా పిల్లవాడు ఇట్లా అయిపోయాడు. రాచ దృష్టి తగిలితే రాళ్ళు కూడా ముక్కలవుతాయి, నీ దృష్టి తగిలి నాకు కుమారుడు ఇట్లా భూపతనం చెందాడు, నిన్నెవరు చూస్తే వాళ్ళకి నీలాప నిందలు కలుగ్గాక అని చంద్రుణ్ణి శపించి ఆవిడ దుఃఖంతో కుమారుడి దగ్గర కూర్చుంది. ఇంతలో దేవతలందరూ వచ్చారు, విష్ణుమూర్తి కూడా వచ్చి అతనిని మళ్ళీ జీవితుణ్ణి చేశారట. జీవితుణ్ణి చేశారు, అయిపోయింది కథ. ఇంతలో ఏమైంది, ఎప్పుడైతే ఈ చంద్రుణ్ణి ఇప్పుడు పార్వతీదేవి శపించిందో ఆ సమయంలో ఏమైంది, భూలోకంలో ఋషిపత్నులు సప్తర్షులందరూ ఏదో యజ్ఞం చేసుకుంటున్నారు. యజ్ఞకుండ ఉంది, కుండల్లో అగ్నిదేవుడు మంచి జ్వాలతోటి వెలుగుతున్నాడు. ఋషిపత్నులు ఋషులు కలిసి ఇలా ప్రదక్షిణ చేస్తున్నారు. చేస్తుండేసరికల్లా అగ్నిదేవుడు ఋషిపత్నుల సౌందర్యం చూసి చాలా సౌందర్యవతులుగా ఉన్నారని భావించాడు. అయితే అగ్ని భార్య అయినటువంటి స్వాహాదేవి ఏం చేసిందట, అరుంధతి తప్ప మిగిలిన ఋషిపత్నులందరి స్వరూపాలు ధరించి
భర్తకి ప్రీతి చేసింది. ఆ సమయంలో అగ్నిహోత్రంలోకి లోపలికి చూసిన సప్తర్షులు తమ భార్యల్ని లోపల చూసి ఈ అగ్నితో ఉన్నవాళ్ళు తమ భార్యలేనని భ్రమపడి భార్యల్ని విడనాడారు. అయితే ఈ సంగతి తెలిసింది. అప్పుడు ఏమనుకున్నారు, అది కాదు జరిగిన మాట. నారదుడు వచ్చి ఆయన చెప్పాడనమాట, ఈ చంద్రుణ్ణి చూశారు, ఇది సాయంకాలం అయ్యింది, ఈ పార్వతీదేమో చంద్రుణ్ణి శపించింది, ఆ సమయంలోనే ఈ చంద్రబింబాన్ని వీళ్ళందరూ చూశారు. ఋషిపత్నులు చూడడం వల్లే ఇలాంటి నీలాప నిందలు కలిగినాయి అని చెప్పి సాక్ష్యం చెప్పాడు బ్రహ్మదేవుడు. నారదుడు వచ్చి ఈ అగ్నిదేవుడితో ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ స్త్రీలంతా కేవలము స్వాహాదేవి ఆ స్వరూపాలు ఎత్తింది తప్పిస్తే ఋషిపత్నులు ఎవరు అగ్నిని చేరిన వాళ్ళు కాదని వాళ్ళు మాట చెప్పి ఇది చేశారు, ఇది లెక్క పెట్టారు. సరే సర్దుకున్నారు. కానీ ఎవరైనా సరే చంద్రుడిని చూడంగానే నీలాప నిందలు వస్తాయి. అప్పుడు అందరూ పార్వతీదేవి దగ్గరికి వెళ్ళారమ్మా, ఇది ఎట్లా కుదురుతుంది, చంద్రుడు సాయంకాలం అయితే వస్తాడు, నెలలో కనీసం 25 రోజులు ఆకాశంలో ఉంటాడు కదా, చంద్రుడి వల్లే ప్రపంచం నడుస్తుంది, అతని వల్లే పంటలు పండుతాయి, చూడొద్దంటే మానవులంతా ఏమైపోతారు, ఋషులు ఋషిపత్నులు కాబట్టి ఈ కథ ఇట్లా సుఖాంతమైంది, మానవుల వల్ల ఎట్లా అవుతుంది అనేసరికి ఆవిడ సర్దుకుని ఒక శాపావసానం ఏం చెప్పిందని, అవసానం కాదు ఇది, ఒక చిన్న అమెండ్మెంట్ లాంటిది. ఏ రోజునైతే చంద్రుడు చూడడం వల్ల గణపతికి ఆయనకి బాధ కలిగిందో, ఏ రోజు శపించబడ్డాడో చంద్రుడు, ఆ ఒక్క రోజు తప్ప మిగిలిన ఏ రోజులు అయినా పర్వాలేదు. తర్వాత ఆ రోజున గణపతిని పూజించకుండా గనక మీరు చంద్రుడిని చూస్తే ఇబ్బంది, నీలాప నిందలు కలుగుతాయని ఆవిడ ఆ ఒక రోజు చూడొద్దు అని చెప్పింది. చెప్పాక ఈ కథ నడిచిపోయింది. తర్వాత ఈయన గణాధిపతి అయ్యాడు. ఎప్పుడైనా సరే ఏం చేయబోతున్నా మొట్టమొదటి గణపతిని పూజించిన వాళ్ళకి అన్ని విఘ్నాలు పోయి వాళ్ళ పనులు అవటం, దేవతలందరూ సంతోషంగా ఉండేవాళ్ళు, రకరకాల యజ్ఞాలు హోమాలు జరిగేవి. దీని తర్వాత ఏమైంది, ఆ కాలం గడిచిన తర్వాత ఒకసారి నారద మహాముని ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మని చూడబోయాడు. చూడబోయి చాలాసేపు ముచ్చట్లాడుకున్నారు, కబుర్లు చెప్పుకున్న తర్వాత ఏం చెప్పాడంటే, సాయంకాలం అవుతోంది, ఈ రోజున పార్వతీదేవి చంద్రుడిని చూడకూడదని శపించింది, ఇవాళ చతుర్థి వినాయక చవితి కాబట్టి ఈ రోజున చూడకూడదండి, అందుకని నేను పెందరాళే వెళ్ళిపోతానని చీకటి పడకుండానే నారద మహాముని వెళ్ళిపోయాడట. వెళ్ళిపోతే కృష్ణ పరమాత్మ ఏం చేశాడు, ఊరంతా చాటించారట. ఏమని, ఈ రోజున గణేష్ చతుర్థి వినాయక చతుర్థి కాబట్టి లోకంలో మొత్తం ఊర్లో ఉన్న వాళ్ళందరూ, ద్వారకా నగరంలో ఉన్న వాళ్ళందరూ చీకటి పడగానే ఇళ్లలోకి వెళ్ళిపోండి, చంద్రుడిని చూడొద్దు, నీలాప నిందలు కలుగుతాయి అని చెప్పారు. ఈ చెప్పిన తర్వాత సరే అందరూ ఎవరి దారిని వాళ్ళు సర్దుకున్నారు, చాటింపు వేయించారు. చీకటి పడిన తర్వాత కృష్ణ పరమాత్మ ఏం చేశాడు, చంద్రుడిని చూడకుండానే గోష్టంలోకి వెళ్ళాడు. ఆయన క్షీరప్రియుడు, పాలు తాగాలి, సాయంకాలం ఏమిటి ఫ్రెష్గా అప్పుడే తీసిన గుమ్మపాలు తాగుతాడు కృష్ణ పరమాత్మ. ఆయనే వెళ్ళి పాలు పితకడానికి ఆవు దగ్గరికి వెళ్ళాడు. పాలు పితికితే ఆ చెంబులో ఏ పాత్రలోకి అయితే పాలు తీస్తాడో అందులో చంద్రుని యొక్క ప్రతిబింబం కనపడింది. అది చూశాడు. చూసనుకుని, ఆహా నాకు ఎట్టి నీలాపనిందలు కలుగుతాయో కదా, రేపొద్దున ఏదో ఇబ్బంది వస్తుంది మనకి అని అనుకుంటూనే ఆయన అప్పటికి వెళ్ళిపోయాడు. ఆ కాలంలో ఏం జరిగిందంటే, ఈ ద్వారకా నగరంలో సత్రాజిత్ అని ఒక ఆయన ఉండేవాడు. ఈ సత్రాజిత్ ఏంటంటే మహాసూర్య భక్తుడు. ఆయన సూర్యోపాసన చాలా సంవత్సరాలు చేసి సూర్యుడి నుంచి ఒక అద్భుతమైన మణిని వరంగా పొందాడు. శమంతకమణి దాని పేరు. రోజుకి 100 బారువుల బంగారం ఇస్తుందట. వాళ్ళ ఇంటి నిండా బంగారమే. అయితే ఏమైంది, ఎప్పుడైతే ఈయనకి ఈ మణి లభించి ఆయన చాలా సంపన్నుడయ్యాడో, శ్రీకృష్ణుల వారు ఈయనని అడిగారు సత్రాజిత్తును, ఇంత అద్భుతమైన మణి రాజు దగ్గర ఉండాలి, మన రాజుకి ఈ మణి ఇవ్వమని అడిగారు. అడిగితే ఈయనేమన్నాడు సత్రాజిత్తు, ఎవరైనా ఎంత సన్నిహితుడికైనా ఇంత బంగారం ఇచ్చే మణిని ఇస్తారా, నేను ఎన్నో సంవత్సరాలు సూర్యోపాసన చేసి సాధించాను కాబట్టి నేను ఇవ్వను అన్నాడు. కృష్ణుడు కూడా ఊరుకున్నాడు. దీని తర్వాత ఏం జరిగింది, ఒకనాడు ఆయన సత్రాజిత్తుకు ఒక తమ్ముడు ఉన్నాడు ప్రసేనుడని. అతను ఏం చేశాడట, దీనికి వెళ్తూ వేటాడడానికి వెళ్తూ ఆ మణి మీద సరదాతోటి మణి అడిగి మెళ్ళో వేసుకున్నాడు. తమ్ముడికైనా ఆయన ఇవ్వకుండా ఉండాల్సింది, తన సొంత తమ్ముడు కాబట్టి మణిని ధరించటమే కదా గొప్ప, ఆ మణిని ధరించడం ఇచ్చాడు. ప్రసేనుడు ఆ మణిని ధరించి మెళ్ళో ఆయన అడవిలోకి వేటాడడానికి వెళ్ళిపోయాడు. కానీ అతను తిరిగి రాల. శమంతకమణి ప్రసేనుడితోటి పోయింది. ఊరంతా గగోలెత్తిపోయింది. అయితే ఈయన సత్రాజిత్ ఏమనుకున్నాడంటే, శ్రీకృష్ణుడు ఈ మణిని అడిగాడు, నేను ఇవ్వలేదు కాబట్టి మా తమ్ముడిని చంపి కృష్ణుడే ఈ మణిని అపహరించి ఉండవచ్చు అని ఒక వాక్యం ఆయన అన్నాడో
చుట్టుపక్కల వాళ్ళు అంటే అయ్యుండొచ్చు అని కూడా అనుండొచ్చు. పుకార్లు ఇలాగే పుడతాయి. ఈ పుకారు బయటకు వచ్చేసింది. కృష్ణ పరమాత్మకు అంత అవసరం ఏముంది? ఆయన లక్ష్మీభర్తి కదా. అవును. కానీ ఈ మాట వచ్చింది ఎప్పుడైతే ఇది దొంగతనము ఒకటి, రెండోది హత్య. అడిగింది ఇవ్వలేదు కాబట్టి నయానో భయానో అయినా సరే తీసుకుంటానన్న మొండితనం, అదే కదా జరిగింది. దాంతో ఈ మాట రాగానే ఊరంతా చుట్టుముట్టి అంతఃపురంలో కూడా వచ్చింది, శ్రీకృష్ణుడు అంతఃపురంలోకి. ఈయనే ఈ మణిని ఏదో మాయ చేశాడు అని. కృష్ణుడు ఏమనుకున్నాడంటే, ఆహా, ఆ రోజున వినాయక చతుర్థి నాడు ఈ ఆవు పాలల్లో చంద్రవంక చూసిన ఫలితం కదా ఇది, నీలాపనింద వచ్చింది, ఈ నీలాపనిందని పోగొట్టుకోవాలి ఎలాగైనా అని చెప్పి కొంత పరివారాన్ని తీసుకుని ప్రసేనుణ్ణి వెతకడానికి వెళ్ళాడు. ప్రసేనుణ్ణి వెతుకుతుంటే అడవిలో ముందుకు వెళ్ళగా 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 ఒక చోట ఆయనకి ప్రసేనుడి కళేబరం కనపడింది. కానీ ఆయన మెడలో మణి లేదు. ఈ ప్రసేనుడి కళేబరానికి చుట్టుపక్కల అక్కడక్కడ సింహం తాలూకు అడుగు చొప్ప జాడలు కనపడుతున్నాయి. ఒకవేళ ఆ మణి ఎర్రగా ఉంటుంది. ఏ సింహమైనా ఈ ప్రసేనుడిని చంపి అతను వేటాడిపోతే చంపేసి ఉంటుంది. ఆ మెడలో ఉన్న మణిని మాంసఖండంగా భావించి తీసుకుపోయిందేమో అనిపించింది. అయితే తర్వాత ఏమైంది, ఇంకా ముందుకు వెళ్ళి వెతగ్గా సింహం యొక్క కళేబరం కనపడింది, కానీ మణి లేదు. సింహం కళేబరానికి చుట్టుపక్కల ఎలుగుబంటి అడుగు జాడలు కనపడుతున్నాయి. సరే, ఆ ఎలుగుబంటి అడుగు జాడల్ని పట్టుకుని ముందుకు వెళ్ళారు. వెళ్తే అది ఒక గుహలోకి వెళ్ళినాయట అడుగు జాడలు. ఈ పరివారాన్ని అంతటినీ బయట నుంచోబెట్టారు. నుంచోబెట్టి కృష్ణుడు అన్నాడు, నేనే లోపలికి వెళ్ళి చూస్తానని కృష్ణ పరమాత్మే లోపలికి వెళ్ళారు. ఈ గుహలోకి వెళ్ళేసరిగా లోపలికి వెళ్తే ఒక ఉయ్యాలలో ఒక పిల్ల, ఒక పాప, మరి చంటి పిల్ల కాదు, కొంచెం పెద్దదే, ఉయ్యాల్లో ఉంది. ఆ ఉయ్యాల పైన ఈ మణి కట్టబడి కనపడింది ఆయనకి. ఒక 6-7 సంవత్సరాల బాలిక, తర్వాత ఏమో ఒక మణి. ఈయన దగ్గరికి వెళ్ళి ఆ మణిని ముట్టుకునేసరికల్లా లోపల నుంచి ఎవరో ఇంకొక దాది, ఈ పిల్లని పెంచే మనిషి ఆ పని వచ్చి వింత మనిషి వచ్చాడని కేకలు పెట్టిందట. ఈయన వేరే రకంగా ఉంటాడు, భల్లూకాలు ఒకలా ఉంటాయి, మానవుడు కదా, ఈయన మానవ స్వరూపంలో ఉన్నాడు కృష్ణ పరమాత్మ. కేకలు పెట్టేసరికి లోపల నుంచి ఒక పెద్ద భల్లూకం బయటకు వచ్చింది. ఈయన ఎవరు? ఈ ముందు యుగంలోని త్రేతాయుగం నాటి జాంబవంతుడు. ఆయన వచ్చి అరుస్తూ కేకలు పెడుతూ ఈ కృష్ణుడి మీద పడ్డాడు. కృష్ణుడు జాంబవంతుడు ఇద్దరు కలిసి ఎన్నో రోజుల పాటు యుద్ధం జరిగింది. 21 రోజుల పాటు యుద్ధం చేశారట. 21 రోజులు కృష్ణుడు బయటికి రాల. గుహ బయట ఆయన పరివారం అంతా నిలబడే ఉన్నారు. వస్తాడు స్వామి ఎప్పుడో ఒకప్పటికని. పరివారం అంతా విడిసి ఉన్నారు. రోజుల తరబడి యుద్ధం జరిగిన తర్వాత 21వ రోజుకి జాంబవంతుడి ఓపికంతా అయిపోయింది. నీరసపడిపోయాడు. ఆ నీరసపడిపోయి ఇక నా ప్రాణం పోతోంది అనుకున్నప్పుడు ఆయనకి జ్ఞానోదయం అయింది. ఈ కనపడుతున్న తనతో యుద్ధం చేస్తున్న వ్యక్తి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు, శ్రీరాముడు. ఈ కనపడుతున్న స్వరూపం ఈయన స్వరూపం కాదు, ఈయన లోపల ఇంకో స్వరూపం ఉందని తెలుసుకున్నాడు. ఎప్పుడైతే ఆయనకి తెలిసిందో ఈ కృష్ణ స్వరూపంలో కనపడుతున్న వ్యక్తి ఆయనకి శ్రీరాముడిలాగా కోదండం పట్టుకుని దర్శనమిచ్చాడు. వెంటనే ఈయన పాదాలు పట్టుకున్నాడు, అయ్యా నన్ను క్షమించు తండ్రి. రామరావణ యుద్ధం జరుగుతున్న రోజుల్లో యుద్ధం అయిన తర్వాత అందరికీ తలా ఒక వరము ఇచ్చాడు రాముల వారు. అప్పుడు జాంబవంతుడు ఏం కోరుకున్నాడట, నీతో ద్వంద్వ యుద్ధం కావాలి తండ్రి అని అడిగాడట. అంటే జాంబవంతుడు మహాబలవంతుడు అని చెప్పబడతాడు. ఆనాటికే ఆయన వృద్ధుడు. ఈ కుర్రాళ్ళంతా ఆయన్ని తాత అని పిలిచేవారు, అంగదుడు వాళ్ళు, పెద్దవాడు. అంత పెద్దవాడు అయ్యుండి ఈ భగవంతుని స్వరూపమైనటువంటి రాముల వారితోటి ద్వంద్వ యుద్ధం కోరుకున్నాడు. నేను అజ్ఞానంతో, అంటే తెలివి తక్కువతనంతో ద్వంద్వ యుద్ధాన్ని కోరుకున్నాను. యుగాంతరంలో నీ కోరిక తీరుతుందని సెలవిచ్చావు తండ్రి ఆ రోజు. ఆ కోరికని ఇవాళ తీర్చావు. నీతో ద్వంద్వ యుద్ధం చేసే అవకాశాన్ని నాకు ఈ రకంగా ఇచ్చావు. నా శక్తి అయిపోయింది తండ్రి, నేను ఓడిపోయాను, నువ్వే ఎప్పటికీ గెలుపొందేవాడివి అని దండం పెడితే కృష్ణుడు ఆయన కౌగిలించుకున్నాడట. ఆ ఒళ్ళంతా నిమిరితే తగిలిన గాయాలు దెబ్బలు అన్నీ మాయమైపోయి అన్నీ స్వస్థత చెందాడు జాంబవంతుడు. ఆయన పరమ సంతోషంతో ఏం చేశాడు, తన కూతురైన జాంబవతిని ఈ శమంతకమణిని కూడా కృష్ణుడికి ఇచ్చి సమర్పించాడు. ఆయన ఈ అమ్మాయితోటి మణితోటి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఆయన పరివారం అంతా ఉంది కదా, వాళ్ళందరూ చాలా సంతోషించి స్వామిని ఊరేగింపుగా ద్వారకా నగరానికి తీసుకుపోయారు. ఈయన ఏం చేశాడంటే సత్రాజిత్తుని పిలిచి, మీ మణికి జరిగింది ఇది, నీ తమ్ముడు మణి వేసుకుని వెళ్ళాడు, అతన్ని ఒక సింహం సంహరించింది, ఆ సింహాన్నేమో జాంబవంతుడు సంహరించాడు, జాంబవంతుడిని ఒప్పించి అతని దగ్గర నుంచి మణిని తెచ్చాను, నీ మణిని నువ్వు తీసుకోమని సత్రాజిత్తుకి అప్పచెప్పాడు. సత్రాజిత్తు చాలా సిగ్గుపడ్డాడు. పొరపాటు చేశాను, ఇంత మాట అనకూడదు, ఒకవేళ పుకారు పుట్టినా నేను దాన్ని అణిచి ఉంచవలసిందని తన తప్పిదానికి ప్రాయశ్చిత్తంగా తన కుమార్తె అయినటువంటి సత్యభామను ఈ మణిని కూడా
మళ్ళీ కృష్ణ పరమాత్మకే అప్పచెప్పారు. సమర్పించారు. అప్పచెప్పారు. వివాహాలు అవి అయిన తర్వాత నారదుడు అందరూ వచ్చారు. ఈయనతో చాలా కబుర్లు చెప్పుకున్నాక ఆయన అడిగారనమాట, నువ్వు సమర్థుడివి కాబట్టి నీ మీద ఒక నీలాపనింద వస్తే నువ్వు బాపుకోగలిగావు, నీకు శక్తి ఉంది. అడవికి వెళ్ళావు, ఇన్ని చూసావు, యుద్ధం చేసావు, పిల్లను మణిని తెచ్చుకున్నావు. మామూలు వాళ్ళ వల్ల ఎలా అవుతుంది? మేమేం చెయ్యాలి? ఇప్పుడు పార్వతీదేవి శాపం ఇచ్చింది, ఎప్పుడు చూసినా చంద్రుని చూస్తే నీలాపనిందలు. అవును, అది సడలించి ఆమె ఒక్క రోజుకి పరిమితం చేసింది. ఆ ఒక్క రోజైనా చంద్రుని చూడకుండా ఉండగలమా? దీనికి ఇంకొక అవసానం చెప్పమంటే కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడంటే, భాద్రపద శుద్ధ చవితి నాడు ఏ రోజైతే గణపతికి గణాధిపత్యం వచ్చిందో, ఏ రోజైతే చంద్రుడు శపించబడ్డాడో ఆ రోజున యథావిధిగా గణపతిని పూజించి ఈ శమంతకోపాఖ్యానాన్ని ఎవరైతే వింటారో చెప్తారో వాళ్ళకి నీలాపనిందలు కలగవు. కాబట్టి ఎప్పుడు గణపతి పూజ చేసినా గణపతి ఉత్పత్తి, ఆయన గణాధిపత్యం ఎలా వచ్చిందో దాంతోపాటు ఈ శమంతకోపాఖ్యానాన్ని కూడా తప్పకుండా వినాలని శ్రీకృష్ణ పరమాత్మ ఆనతితోటి అప్పటి నుంచి భారతదేశంలో ఈ శమంతకోపాఖ్యానం కథను కూడా చెప్పుకుంటున్నాం.